రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించడంతో హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. అయితే ఈ తొలి వర్షానికి పాత బస్తీలో ఓ విషాదకర ఘోర ప్రమాదం జరిగింది. భారీ వర్షం దాటికి పాత బస్తీలో అత్యంత పురాతనమైన చారిత్రక ప్రాధాన్యత కలిగిన చెత్తా బజార్ కమాన్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. శతాబ్దాల నాటి ఈ కట్టడం వర్షపు నీటి దాటికి తట్టుకోలేక అకస్మాత్తుగా కుప్పకూలిపోయింది. నిత్యం వందలాది మంది ప్రజలు వాహనాలతో రద్దీగా ఉండే ఈ ప్రధాన రహదారిపై కమాన్ ఒక్కసారిగా కూలడంతో ఆ ప్రాంతంలో భారీ శబ్దం వచ్చింది. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకి గురై ప్రాణ భయంతో పరుగులు తీశారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక పోలీసులు అప్రమత్తమయ్యారు. సమాచారం అందిన నిమిషాల్లోనే జీహెచ్ఎంసీ విపత్తు నిర్వహణ బృందంతో కలిసి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. శిథిలాల కింద ఎవరైనా చిక్కుకున్నారా అనే కోణంలో వెంటనే రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. భారీ క్రేన్ల సహాయంతో రోడ్లపై పడిన కమాన్ శిథిలాలను తొలగించి ట్రాఫిక్ ను క్లియర్ చేసేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు. చెత్తా బజార్ కమాన్ కుప్పకూలిపోవడంతో ఆ రూట్లో రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. ऑटो दूसरा में वो पिया वहाँ तक आ रहा है ना वो आजकल गैस ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ తేజ అందిస్తారు. తేజ, పాత బస్తీలో అతి పురాతనమైనటువంటి కమాన్ కుప్పకూలిన నేపథ్యంలో ప్రస్తుతానికి సహాయక చర్యలు ఏ విధంగా కొనసాగుతున్నాయి? ఫ్రెష్ అప్డేట్ ఏంటి తేజ? లక్ష్మి, మొత్తంగా ఒక్కసారిగా కురిసినటువంటి ఈ భారీ వర్షానికి అంటే ఒక సుమారు గంట సేపు కురిసినటువంటి భారీ వర్షం కురవడంతో సుమారు కొన్ని ప్రాంతాల్లో 9 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదైన పరిస్థితి. ఇంకా మరికొన్ని చోట్ల 8 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదైంది. కొన్ని చోట్ల ఈదురుగాలులకు కొంత చెట్లు కూడా విరిగిపడినాయి. ఆ విరిగిపడినటువంటి వాటి వల్ల ట్రాఫిక్ అంతరాయం తీవ్రంగా ఏర్పడింది అన్నట్లుగానే చెప్పాలి. అయితే ఇటు చాంద్రాయణగుట్ట, మెహదీపట్నం ప్రాంతాల్లో కురిసినటువంటి భారీ వర్షానికి కొన్ని విద్యుత్ తీగలు కూడా తెగిపడటంతో ఒకసారి 2 యువకులు అయితే మృత్యువాత పడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అన్నట్లుగానే చెప్పాలి. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం అయితే అప్రమత్తమైంది. జిహెచ్ఎంసీ అధికారులు, డిఆర్ఎఫ్ బృందాలు, ప్రత్యేకించి రంగనాథ్ కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని అయితే సమీక్షిస్తున్నారు. ఇటు సచివాలయం, అదేవిధంగా తెలుగు తల్లి ఫ్లైఓవర్, ఇటు సచివాలయం ప్రాంతాలతో పాటు ఈ ట్యాంక్ బండ్ ప్రాంతాల్లో భారీగా కూడా కొంత నీరు నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది రోడ్ల మీద. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. సో ఎక్కడికక్కడైతే చెట్లు విరిగి పడిపోవడంతో పాటు ఒక మోకాళ్ళ లోతు నీళ్లు కొన్ని ప్రాంతాల్లో రావడంతో ఒక్కసారిగా అంటే కేవలం ఒక గంట సేపు కురిసినటువంటి వర్షానికే హైదరాబాద్ మొత్తం అతలాకుతలా అయిందన్నట్లుగానే చెప్పాలి. మరికొన్ని చోట్ల లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైనటువంటి పరిస్థితి అన్నట్లుగానే మనం చెప్పాలి. లక్ష్మి, అయితే తేజ, మనం చూసుకుంటున్నాం విజువల్స్ లో పలు చోట్ల చెట్లు విరిగిపడిన నేపథ్యంలో అలాగే కొన్ని చోట్లయితే కరెంట్ షాక్ తో కొంతమంది కూడా మృతి చెందినటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అంటే వర్షపు ఇంకా ఉంది కాబట్టి వర్షపు దాటి సో ఈ నేపథ్యంలో జిహెచ్ఎంసీ వాళ్ళు అయితే ఏంటి, అధికారులు అయితే ఏంటి, ఎటువంటి సహాయక చర్యలు కొనసాగిస్తూ ఉన్నారు తేజ? ఖచ్చితంగా లక్ష్మి, ఎందుకంటే ఇప్పటికే ఒక్కపోతతోటి అల్లాడిపోయినటువంటి ప్రజలకు ఒక తీపి కబురు అన్నప్పటికీ కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు హెచ్చరించింది. భారీ వర్షాలు ఉంటాయి, నైరుతి ఋతుపవనాలు ఇప్పటికే ప్రవేశించాయని చెప్పి భారీ వర్షాలు కూడా ఉంటాయి, అప్రమత్తంగా ఉండాలని చెప్పి కొంత హెచ్చరికలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితులు కూడా చూసాం. ఇదే నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం కూడా పూర్తిగానే అప్రమత్తమైంది అన్నట్టుగానే చెప్పాలి. అప్రమత్తం అయినప్పటికీ కూడా
అంటే ఎక్కడైతే కొన్ని చోట్ల ఈ ఈదురుగాలులకు ఈ చాంద్రాయణ గుట్ట లాంటి ప్రాంతాల్లో ఈ కరెంటు తీగలు తెగిపడటంతో ఆ విద్యుత్ షాక్ కి గురై ఇద్దరైతే మృత్యువాత పడ్డారు, ఇద్దరు యువకులు. అదే వారిద్దరు కూడా చాంద్రాయణ గుట్టకు సంబంధించినటువంటి వారిగా కూడా అయితే పోలీసులు గుర్తించారు. ఇంకా ప్రత్యేకించి అంటే ఈ డిఆర్ఎఫ్ బృందాలు ఇవన్నీ కూడా కొన్ని చోట్ల చెట్లన్నీ విరిగి పడిపోయినాయి. అంటే ముందస్తు రాబోయేటువంటిది మాన్సూన్ కాబట్టి, మాన్సూన్ కాలం కాబట్టి మాన్సూన్ బృందాలు అయితే పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడికక్కడ చెట్లను అంటే భారీగా ఇటు రోడ్లపై వచ్చినటువంటి చెట్లను లేకపోతే భారీగా విస్తరించినటువంటి చెట్లు ఏదైనా వాటన్నింటినీ కూడా కొంత తొలగించాలి అని చెప్పినప్పటికీ కూడా అదే స్థాయి అయితే కొనసాగుతుంది. ఏదైనా కానీ ఆ చెట్లన్నింటినీ కూడా పడిపోయిన చెట్లన్నీ తొలగించారు. ఇంకా పడిపోవడానికి సిద్ధంగా ఇంకా భారీగా ఉన్న చెట్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా తొలగించేటువంటి ప్రయత్నం అయితే ఇటు మాన్సూన్ బృందాలు అయితే చేస్తున్నాయి. ఏదైతే ప్రభుత్వం మాత్రం అప్రమత్తంగానే ఉంది. జిహెచ్ఎంసీ కమిషనర్ తో పాటు మొత్తంగా ఇటు హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. డిఆర్ఎఫ్ బృందాలతో తక్షణ ఎక్కడైతే సమస్యాత్మకంగా ఉన్నాయో అక్కడ తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని చెప్పి ఆదేశించిన నేపథ్యంలో డిఆర్ఎఫ్ బృందాలు పనిచేస్తున్నాయి అన్నట్లుగానే మనం చెప్పాలి. లక్ష్మి. Right, thank you Teja for your more updates. ऑटो गुजरात में वो पिया वहाँ तक आ रहा है ना, वो हॉस्पिटल गया। ऑटो गुजरात में वो पिया वहाँ तक आ रहा है ना, वो हॉस्पिटल गया।